మనకు ఒక థాట్ వచ్చింది స్నానం చేసిన తర్వాత. గాయస్ మనమైతే మనోడితో పోయి అది తీసుకొచ్చినాం. మనమైతే ఇంటికి వచ్చినాం. మనం ఒకసారి చూద్దాం. మనమైతే శివాజీ మహారాజ్ మన స్టాచ్యూ ఉంటది ఇక్కడ. మనం ధర్మం జోలికి ఎవడన్నా వస్తే మెల్ల వెళ్తాడు. ఇప్పుడు మొత్తం ఫైరే. నా పిల్లలకి మహాభారతం రామాయణం హలో గాయస్, అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికి. జై భవానీ, జై శివాజీ. మనకు ఒక థాట్ వచ్చింది స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకుందాం అనుకుంటే. శివాజీ మహారాజ్ పెట్టుకుంటాడు కదా ఇట్లా బిందువు, అది కొనుక్కోనికైతే మనమైతే షాప్ కోదాం. ఎట్లా ఏ బొట్టో మీకు చూపిస్తా ఒకసారి చూడండి. బిందువు, ఈ బిందువు ఉంటది కదా శివాజీ మహారాజ్ది, మన బిందు పడుతుందా, ఇది కొనుక్కోనికి అయితే మనం అయితే షాప్ కోదాం. ఇవాళ మనం ఈ బొట్టు పెట్టుకుందాం. మనతో పాటు అందరికి పెడదాం. మన ర్యాలీలో మనమైతే అందరికి పెడదాం బొట్టు. మన బాయ్స్ ని తీసుకొని మనమైతే ఈ ప్రింట్ ఉంటాయి కదా, ప్రింట్ ఏదైతే మనం కొనుక్కోనికి వెళ్ళిపోదాం. చలో గాయస్ మనమైతే మనోడితో పోయి అది తీసుకొచ్చినాం. అవి ఏవైతే ఉంటాయి చూడు, బిందు శివాజీ మహారాజ్ బొట్టు పెట్టుకుంటాడు చూడు. అరే చూపెట్టి రాదు పడిపోతాయి. తీసుకొచ్చేసినాం. ఇక రాత్రికి చూడు ఇప్పుడు ఇంటి కనుక ట్రైల్ వేస్తాం లేదా రాత్రి పెట్టుకుంటాం. మనతో పాటు అందరికి పెడదాం. చలో రైట్. జై శివాజీ మహారాజ్ కి జై. మనమైతే ఇంటికి వచ్చినాం. మనం ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది బొట్టు చూద్దాం. మనం పెట్టుకోలేం కాబట్టి చూద్దాం మనం. రైట్, ఓకే. ఎట్లా వచ్చింది చెప్పండి గాయస్. అంత పర్ఫెక్ట్ అయితే రాలే, వచ్చిందా రాలే. ఎట్లయితే వచ్చింది బొట్టు. మనం అప్పటికి వేరే విధంగా ట్రై చేద్దాం. హనుమంతుడి బొట్టు ట్రై చేద్దాం. బరాబర్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఒకసారి. మనమైతే శివాజీ మహారాజ్ మన స్టాచ్యూ ఉంటది ఇక్కడ. మనమైతే దాన్ని చూడడానికి పోతున్నాం. ఇప్పుడైతే డెకరేషన్ అవుతుంది. మీకు బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుంటుందో చూపిస్తా. చలో మనం పోదాం. ఒకసారి చూసేద్దాం శివాజీ మహారాజ్. జై శివాజీ మహారాజ్ కి జై. గాయస్ ఇప్పుడైతే మన శివాజీ మహారాజ్ ని రెడీ చేస్తుర్రు. కానీ రాత్రి చూడరు మీరు, కానీ అంతే ఫైరే. గాయస్ మనమైతే బయలుదేరుతున్నాం ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీకి. చలో పోదాం. ఇక మనమైతే మనం బొట్టు పెట్టుకొని మనతో పాటు మన వాళ్ళందరికీ బొట్టు పెట్టడం జరిగింది ర్యాలీలా. చెప్పినట్టు బొట్టు పెట్టేసినాం అందరికి. బొట్టు పెట్టుకుంటేనే కదా హిందూ అని తెలిసేది. జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఆయన అప్పట్లో అంత త్యాగం చేసిండు కాబట్టి నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు బ్రతకగలుగుతున్నాం. నువ్వు బ్రతుకున్నన్ని రోజులు ఆయన పేరు తలుచుకొని ఆయనకి జై కొట్టాల్సిందే. ఒకవేళ నువ్వు ఆయన పేరు తలుచుకొని జై కొట్టలేవు అనుకో, నువ్వు హిందూగా పుట్టి వేస్ట్. శివాజీ మహారాజ్ మన కోసం, మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎంతో చేసిండ్రా. ఆయన ప్రాణాలను కూడా త్యాగం చేసిండు. ఒక్కసారి ఆయనది, ఆయన కొడుకుది శంభాజీ మహారాజ్ చరిత్ర విను, నీకు అర్థమైతది. ఈ చెయ్యికి చిన్న కత్తి గీత పడితేనే గిలగిలగిల కొట్టుకుంటావు. అక్కడ శంభాజీ మహారాజ్ కి 40 రోజులు ఎంతో టార్చర్ పెట్టిర్రు. ఒక రోజు చెయ్యి గోర్లు తీసేస్తూ, ఒక రోజు చర్మం తీసేస్తూ, ఒక రోజు ఒక్కొక్క వేలు నరికేస్తూ, అలా ఎంతో టార్చర్ పెట్టిర్రు. అయినా సరే మన హిందూ ధర్మాన్ని మాత్రం వదలలేడు, వాళ్ళకి లొంగలేడు. అదిరా ఆయన మనకి చెప్దాం అనుకుంది. ఎంత కష్టం వచ్చినా సరే మన హిందూ ధర్మాన్ని మాత్రం వదలద్దు. మన పిల్లలకి వీరుల కథలు చెప్తూ పెంచండి. శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్, ఇలా ఎందరో ఉన్నారు. అన్ని వీరుల కథలు చెబుతూ పెంచండి. మనిషి పుడతాడు, చస్తాడు, అది అందరు మనుషులు చేస్తారు. కానీ చరిత్రలో కొందరే నిలుస్తారు. మీరు వీరుల కథలు చెప్తూ పెంచండి. మీ కొడుకైనా సరే, మీ కూతురైనా సరే వీరులా పెరుగుతారు, చరిత్రలో నిలుస్తారు. చరిత్రలో నిలిచి మన హిందూ ధర్మాన్ని రక్షిస్తూ బతకాలి. జిజియాబాయి లాంటి తల్లులు మీరందరు అవ్వాలమ్మా. జిజియాబాయి కొడుకు శివాజీ మహారాజ్ లాగా మన మందిరం అవ్వాలి. మన ధర్మం జోలికి ఎవడన్నా వస్తే తల నరికేయాలి. జై భవానీ, జై శివాజీ, హర హర మహాదేవ్. ఇక మన ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది.
నీ లెక్కనే ఉంది ఇది. మెల్ల మెల్ల వెళ్తాడు మన ధన్పాల్ సూరన్ అయితే రావడం జరిగింది. మన ధన్పాల్ సూరన్ వచ్చి స్పీచ్ ఇవ్వడం జరిగింది. 395 సంవత్సరాల క్రితం ఆ మహాపురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఖ్యాతి చేసుకుంటా ఉన్నాం. ఇక మనం మనోళ్ళందరం కలిసి ధన్పాల్ సూరన్నకైతే సన్మానించడం జరిగింది. ర్యాలీకి వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి ప్రసాదం పెట్టి పంపించడం జరిగింది. ఇక మనమైతే పైకెక్కి శివాజీ మహారాజ్ కి పూజించి ఆయన ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది. గాయస్ మనమైతే పోతున్నాం మన పెద్ద శివాజీ మహారాజ్ దగ్గరికి. కానీ చూడురు మీరు ధూమ్ ధామ్ ఉంటది శివాజీ మహారాజ్ చరిత్రే. కానీ ఇప్పుడు మొత్తం ఫైరే అంటే తగల పెట్టేసుడే. ఇప్పుడు చూడురు కానీ మీకు చూపించిన బిఫోర్ ఆఫ్టర్, ఇప్పుడు ఆఫ్టర్ చూడురు కాదు అంతే ఫైరే. గూస్ బంప్స్. జై శివాజీ మహారాజ్ కి జై. వచ్చాం మనమైతే శివాజీ మహారాజ్ దగ్గరికి. మన పిల్లలకి మహాభారతం, రామాయణం అందులో ఉన్న మంచి చెడు చెబుతూ పెంచండి. అలాగే స్త్రీలని ఎలా గౌరవించాలని కూడా చెబుతూ పెంచండి. మనమైతే దుంకడం జరిగింది. మన దగ్గర ఎంత ఓపిక ఉంటే అంత దుంకడం జరిగింది. మన జయంతికి మనం దుంకకపోతే ఎలా? మన జయంతిని ఒక పండగలా జరుపుకున్నాం మనమైతే. జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ మహారాజ్ కి. హర హర మహాదేవ్. ఇద్దరు కుంభమేళ పోతున్నారు గాయస్. శివాజీ జయంతి చేసుకొని కుంభమేళ పోతున్నారు. అందరికి మంచిగా రావాలి. మంచిగా రావాలి. సన్మానిస్తున్నారు కప్టి దిగంబర్ పౌర్ గారు. ఈ సభకు విచ్చేసిన ఎమ్మెల్యే గారిని సాగరంగా సన్మానిస్తున్నారు. ఎంతో ఆత్మీయతంగా భక్తోత్సలం గారు శోభ నిరాకరిస్తున్నారు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి. 3, 2, 1, go! शिवाजीचा चंद्र जसा हा इंद्र शोभतो पुत्राजिचा होता. चंद्र जसा हा इंद्र शोभतो पुत्राजिचा होता. గాయస్ మన ర్యాలీ అయితే అయిపోయింది. మనమైతే ఇక ఇంటికి పోతున్నాం. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మన శివాజీ మహారాజ్ పాడు ఉండే ర్యాలీ. ర్యాలీ షో. జై శివాజీ, జై భగవత్. గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. బాయ్.